ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 2న మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కు కొత్త మంత్రివర్గంలో చోటు ఖాయమని వినిపిస్తోంది. ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టిన నేపథ్యంలో లోకేష్ కు అన్ని రకాలుగా లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. భూమా అఖిలప్రియకు కూడా కొత్త కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. లోకేష్ అఖిలప్రియతో పాటు 7-8 మంది కొత్త వారిని మంత్రి పదవులు వరించనున్నాయి. మైనారిటీలకు కేబినెట్ లో చోటు దక్కనుంది. మంత్రి పదవుల విషయంలో మార్పులు చేర్పులపై ఏపీ సీఎం చంద్రబాబు విస్తృతంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా, సామాజిక సమీకరణాల వారీగా బేరీజు వేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో కనీసం 2కి చోటు దక్కుతోందని భావిస్తున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో 4గురిని తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే 7-8 మంది కొత్త వాళ్లకు ఖచ్చితంగా చోటు దక్కనుంది. లేదంటే 4-5గురికే కొత్తగా అవకాశం ఉండొచ్చు. లోకేష్, అఖిలప్రియుల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా కొత్త పదవులు దక్కే వారు ఎవరన్న దానిపైనే జోరుగా చర్చ నడుస్తోంది. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు, గౌతు శ్యామ్ సుందర్, శివాజీ పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో సుజయ కృష్ణ రంగారావుకి అవకాశం ఉండొచ్చంటున్నారు. హోంమంత్రి చినరాజప్పకి పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగిస్తే జ్యోతుల నెహ్రూకు అవకాశం ఇవ్వచ్చు. మొత్తంగా అన్ని జిల్లాల నుంచి కేబినెట్ ఆశావహులున్నారు. అయితే కేబినెట్లో చోటు చేసుకునే మార్పుల్ని బట్టే అవకాశాలుండనున్నాయి. లోకేష్ కు మంత్రి పదవి దాదాపు ఖాయం కాగా అఖిలప్రియకు బెర్త్ గ్యారంటీ అని తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తీసుకునే విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అన్న కోణంలోనూ అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఏపీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఎవరెవరికి ఛాన్సెస్ ఉండబోతున్నాయి? కొత్త మార్పుల వల్ల ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అఖిలప్రియ, లోకేష్ ఇద్దరు పేర్లు అయితే ఖరారైపోయాయి. ఇక మిగతా వారికి సంబంధించిన విషయంలోనే ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు, అలాగే మాజీ మంత్రి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తాయి. వీరిద్దరిని కూడా కేబినెట్ లోకి తీసుకున్నటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా సామాజిక వర్గాల ప్రాతిపదికన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, అలాగే కళా వెంకట్రావు సీనియర్ నాయకుడు, అదే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కావడం అన్ని రకాలుగా కూడా అతనికి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. కాబట్టి కళా వెంకట్రావును కూడా కేబినెట్ లోకి తీసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రచారం చాలా బలంగా నడుస్తోంది. దీంతో పాటుగా మైనారిటీ వర్గానికి సంబంధించి ఎవరిని తీసుకుంటారు అన్న విషయం మీద మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల మీదే విజయవాడలో దట్టు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సభా వేదికల నుంచే జలీల్ ఖాన్ వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరినటువంటి నాయకుడు తాను మైనారిటీ శాఖ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి కోరడం, ముఖ్యమంత్రి కూడా దానికి సున్నితంగా సమ్మతి తెలియజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల సందర్భంలో బీకామ్ లో ఫిజిక్స్ అనేటువంటి విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు అటువంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకుంటే మళ్ళీ వచ్చేటువంటి విమర్శల్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న విషయం మీద ఇంకా కొంత ఆలోచన తర్జన ఇంకా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్య ఈ కొత్తగా వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో చేరినటువంటి వాళ్ళని తీసుకున్నటువంటి క్రమంలో గవర్నర్ యాక్సెప్టెన్స్ ఉందా లేదా, గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా వీరిని ఏ రకంగా తీసుకోవాలి అన్న విషయం మీద ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు గమనించిన తర్వాత ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సంబంధించిన వ్యవహారం చూసిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సంబంధించిన విషయంలో టీడీపీ నాయకత్వమే పెద్ద ఎత్తున లీగల్ ఫైట్ కూడా చేస్తున్నటువంటి ప్రస్తుత సందర్భంలో మళ్ళీ అటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రోత్సహిస్తే దట్టు అదే గవర్నర్ చేతుల మీదుగా, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఉన్నటువంటి నరసింహన్ చేతుల మీదుగానే ఆ కార్యక్రమాన్ని చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న విషయం మీద కూడా ఇంకా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. దానికి గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చారా లేదా అన్న విషయం మీద ఇంకా కొంత క్లారిటీ లేదు. మొత్తంగా ఎల్లుండి ముహూర్తం అయితే ఖరారైంది 2వ తేదీన. ఎందుకంటే 2వ తేదీన అన్ని రకాలుగా కూడా బాగుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. దట్టు రేపటితో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా ముగుస్తున్నటువంటి సందర్భంలో 1వ తారీఖున ఏప్రిల్ 1వ తారీఖున అన్ని రకాలుగా బాగోదు. కాబట్టి ఏప్రిల్ 2ని ముహూర్తాన్ని అయితే ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఇక ఎవరెవరికి అన్న విషయం మీద ఇంకా అనేక రకాలైనటువంటి ఊహాగానాలు జరుగుతాయి. మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక ఆనవాయితీ ఉంది. చివరి నిమిషం వరకు కూడా సస్పెన్స్ ని కొనసాగిస్తాం. పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఎన్నుకునేటువంటి విషయంలో కావచ్చు, లేక కేబినెట్ లో మార్పులు చేర్పులకు సంబంధించిన విషయంలో కావచ్చు, చివరి నిమిషం వరకు కూడా గోప్యత పాటించడం అనేది
చంద్రబాబు నాయుడు ప్రత్యేకతగా రాజకీయ వర్గాలు చెప్పుకుంటుంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఆ చివరి నిమిషం వరకు కొంత సస్పెన్స్ కొనసాగుతుందా అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. కానీ మొత్తంగా టోటల్ గా రీషఫుల్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి, ఎందుకంటే గడిచిన 2.5 పరిపాలన చూసిన తర్వాత కొంతమంది మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్న సందర్భంలో కొంతమందిని డ్రాప్ చేసి 5-6 డ్రాప్ చేయొచ్చు అనేటువంటి పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. అందులో రావెల కిషోర్ బాబు పేరు కావచ్చు, లేక మంత్రి మృణాలకి సంబంధించిన పేరు ఒకటి చాలా బలంగా వినిపిస్తుంది. డ్రాపులకు సంబంధించి ఇటువంటి పేర్లు బలంగా వినిపిస్తున్న సందర్భంలో వారిని డ్రాప్ చేసే క్రమంలో కొత్త వారిని అటు టీడీపీకి సంబంధించిన నాయకత్వాన్ని మాత్రమే తీసుకుంటారా, లేక వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకుంటారా అన్న విషయం మీద ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదైనా కొంత క్లారిటీ ఈ రాత్రికి రావచ్చు అని చెప్పి మాత్రం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.